ఈ రోజున సుజనా చౌదరి గారి యొక్క జన్మదినం. చాలా మంది జన్మదినం అంటే అడ్వర్టైజ్మెంట్లు, కటౌట్లు, పూలాభిషేకాలు, అదేవిధంగా పాలాభిషేకాలు చేస్తారు. కానీ సుజనా గారు ఏ పని చేసినప్పుడు వినూత్నంగా చేస్తారు. అన్నింటిలో కంటే పొద్దున ఉదయం నుంచి కూడా వెస్ట్ కాన్స్టిట్యున్సీ విజయవాడలో పేదవాళ్ళకి చీరలు, ఆడవాళ్ళకి, వృద్ధులకి దుప్పట్లు, పళ్ళు, పూలు. ఎందుకంటే ఈ కార్యక్రమం వల్ల ఏంటంటే కనీసం ఖర్చు పెట్టే డబ్బులు సద్వినియోగం అవుతేనే ఒకటి. రెండోది చిగురు అని చెప్పి ఆశ్రమం ఒకటి ఉంది. అనాథ పిల్లలు అక్కడ చదువుకుంటారు. వాళ్ళకు కూడా అక్కడికి వెళ్ళి కేక్ కట్ చేసి వాళ్ళందరి మధ్య ఆయన మామూలుగా ఆయన ఉంటే వచ్చి ఉండేవారు. ఆయనకి చెయ్యికి ఫ్రాక్చర్ అవడం వల్ల ఆయన తరఫున మేమందరం కూడా ఆయన ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఈ రోజు పెద్దవడ్లపూడిలో ఉన్నటువంటి సాయిబాబా, షిరిడి సాయిబాబా వారి మందిరంలో అన్నదానం చేయటం, అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా గోవులకి వాటికి దానా పెట్టడం, ఆహారం పెట్టడం. ఎందుకంటే గోవులు 33 కోట్ల దేవతలు, మన పితృదేవతలు, నవగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క గోవులకి పెట్టడం వల్ల సమాజానికి ఒక మంచి సందేశం. మనం బతికున్నటువంటి మనుషులకి పెట్టడం ఒక ఎత్తు అయితే, నోరు లేని జీవాలకి ఇటువంటి ఆహారం పెడతాం జన్మదిన సందర్భంగా. దీన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా జన్మదిన సందర్భంగా ఆవులకి ఒక మంచి ఒక పూట భోజనం కనుక పెడితే, వాడి దానా కనుక పెడితే మనకున్నటువంటి దోషాలు కానీ, మరి మనకున్నటువంటి ఎటువంటి టెన్షన్స్ ఉన్నా మొత్తం పోవడానికి ఈ గోమాత. మామూలుగా మనం అయితే భూమిని భూమాత అంటాం, తల్లిని మాత అంటాం. ఒక జంతువుల్లో ఆవును మాత్రమే గోమాత అంటాం. అటువంటి గోమాతకి ఈ రోజున సుజనా చౌదరి గారి ఆయన ఎంత వెయిట్ ఉన్నారో అంత బెల్లం తీసుకొచ్చి ఇక్కడ మన శ్రీధర్ గారు, అదేవిధంగా సుమంత్ గారు, మేమంతా కలిసి వాళ్ళ మిత్ర సుజనా మిత్ర వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా రావడం జరిగింది. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సద్వినియోగంగా పెట్టే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం జరిగింది. ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని, ఆయన ఎప్పుడు కూడా అటువంటి నీతి నిజాయితీ గల వ్యక్తి, అటువంటి ముక్కుసూటి గల వ్యక్తి వాళ్ళ పాలిటిక్స్ లో ఉండడం మన అందరి అదృష్టాన్ని భావిస్తూ ఆయనకి ఆ భగవంతుడు ఆయుర్వేదాన్ని కోరుకుంటూ సెలవు.